హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనం ఉన్న ప్లేస్ గచ్చిబౌలి దగ్గర ఉన్న బ్రాహ్మణ నైవేద్యం. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ నాకు ఒక రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తగిలినాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ షాప్ నేమ్ వచ్చేసరికి బ్రాహ్మణ నైవేద్యం అని ఒక పేరు పెట్టారు. సో ఇక్కడ దీనికి మనం చాలా డిఫరెంట్ పేర్లు పెట్టచ్చు, కానీ బ్రాహ్మణ నైవేద్యం ఎందుకు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ ఏదైతే ఉందో ఇడ్లీ కానీ పొంగల్ కానీ పులిహోర కానీ ఏదైతే ఫుడ్ ఉందో దానికి నైవేద్యం అని ఒక పేరు పెట్టారు. సో అది ఎందుకు పెట్టారో కూడా మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఐటమ్స్ రోజుకి మారుతాయి అంట. ఒకరోజు పులిహోర ఉంటుంది, ఒకరోజు ఉప్మా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఏమేమి ఉన్నాయి, అదే కాకుండా ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ బయటతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రేట్స్ కంపేర్ వేరే వాటితో పోలిస్తే చాలా తక్కువ రేట్ అన్నారు. సో అవి కూడా ఏంటి అని. సో ఇదే కాకుండా మనకి ఫుడ్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి కదా బయట. సో వాటికంటే ఇక్కడ ఫుడ్ హైజీనిక్గా కూడా ఉంటుంది అన్నారు. సో అది కూడా ఏంటి అని. ఇదే కాకుండా అతను ఒక యాక్టర్ ఒకప్పుడు, అండ్ తర్వాత యూట్యూబర్ అయ్యారు. ఆ తర్వాత ఒక షాప్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి విన్నాము. సో వీటన్నిటి గురించి అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఈ విషయాలు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మనం ఏ షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నేమ్స్ పెడతారు, కానీ ఇక్కడ మీ స్టాల్కి బ్రాహ్మణ నైవేద్యం పేరు పెట్టారు కదా. సో దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారు? ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే, ముందు నా ఆకలి నేను తీర్చుకోవడం కోసం పెట్టాను. ఫస్ట్ నాకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది నేను ప్రిపరేషన్ నా కోసం నేను పెట్టుకున్నాను. దాని తర్వాత నాలా ఆలోచించి నాలాగే మంచి ఫుడ్ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్దేశం, మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి ఒక ఇదితోటి వాళ్ళకు కూడా నేను సర్వ్ చేస్తాను. సో మనకి ఏదైతే ఫుడ్ ఉందో వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు వీటి పేరు కాకుండా నైవేద్యం అని పిలుస్తున్నారు. ఇలా ఎందుకు నైవేద్యం పిలుస్తున్నారు ఈ ఫుడ్ ఐటమ్స్? మనకి భగవంతుని ఇచ్చినటువంటి నైవేద్యం అండి. నా దృష్టిలో భగవంతుడు ఎవరంటే ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళే. సో నేను ఆ నైవేద్యం, ఇంట్లో పెట్టే నైవేద్యం ఏదైతే ఉందో అది భగవంతుడు. ఇక్కడ పెట్టే నైవేద్యం ఏదైతే ఉందో నా కస్టమర్. సో ఇక్కడ మరి నేను చూసుకున్నట్లయితే నాకు ఎదురుగా దాని నుంచి పెడితే బాగా కంటికి కనపడుతుంది. సో వాటర్కి అందరూ టిన్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ లేకపోతే స్టీల్ కానీ వాడతారు కదా, మీరు రాగి ఎందుకు వాడతారు? మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వస్తువుల్లో నా దృష్టిలో బంగారం, వజ్రం కంటా కూడా అత్యంత గొప్ప వస్తువు ఏదైనా ఉందంటే అది రాగి. అది తెలియక చాలామందికి దాన్ని విస్మరిస్తున్నాం. సో ఫ్యూచర్లో నాకు తెలిసి ఇది బంగారం కంటే కూడా 10 రెట్లు 100 రెట్లు కూడా దీని రేటు పెరుగుతుంది. అవన్నీ పక్కన పెడితే ఆరోగ్యరీత్యా దాంతో తాగేటువంటి వాటర్తో పోలిస్తే మనం ఏదైతే మంచి వాటర్ అని అనుకుంటున్నాం బయట, ఆ వాటర్ దీని దరిదాపుల్లో కూడా ఆ వాటర్ రావు. వాటర్ కొంచెం ఉన్నాయి కదా, మరి అయిపోతుంది. లేదండి, మేము ఆల్రెడీ రాగి మా దగ్గర వేరే ఉన్నాయన్నమాట. వాటి నిండా నింపేసేసి మేము పెడతాము. వాటిలోంచి వీటిలోకి నింపుతాము. ఓకే. మన బ్రాహ్మణ నైవేద్యంలో ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్తారా? ముందుగా పెసరట్టు ఉప్మా అండి. ఓకే. తర్వాత దద్దోజనం ఉంటుంది, చక్కెర పొంగల్ ఉంటుంది, సేమియా పాయసం ఉంటుంది, పులిహార ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనం ఉప్మా బాగా ఇష్టపడతారు జనాలందరూ కూడా. షాప్ టైమ్స్ ఒకసారి చెప్తారా? ఇది ఉదయం ఇంకా మేము ప్రారంభించలేదండి, నెక్స్ట్ మంత్ నుంచి ఉదయం కూడా ప్రారంభిస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి మేము సాయంత్రం 6 గంటలకి మేము ఇది ప్రారంభిస్తాము. 6 గంటల దగ్గర నుంచి 11 గంటల దాకా ఉంటుంది. సో యాక్చువల్గా మేము విన్నాము కానీ చూసాం కూడా. సో మీరు చాలా మూవీస్లో యాక్ట్ చేశారని. సో ఒకసారి మాకు చెప్తారా, మీరు యాక్ట్ చేసిన మూవీస్ అండ్ యాక్ట్ చేసి రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్ ఒకసారి చెప్తారా? నేను నాకు ఊహ తెలిసిన తర్వాత నీకు నాకు డాష్ అండి, తేజ గారి సినిమా. ఓకే ఓకే. చాలా గ్యాప్ తీసుకున్నాను అండి. గ్యాప్ తీసుకుని సెహరీ సినిమా చేశాను. సెహరీ అని జ్ఞానసాగర్ ద్వారక డైరెక్టర్, ఆయన సినిమా చేశాను. ఆయన అవకాశం ఇచ్చారు నాకు, చాలా మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయనే మళ్ళీ పిలిచి నాకు హరోం హర రీసెంట్గా సుధీర్ బాబు గారి సినిమా, దాంట్లో స్వామీజీ క్యారెక్టర్, ఎలివేషన్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ అవి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఊదెల 2 అని చెప్పేసి తమన్నా భాటియా గారు యాక్ట్ చేశారు. దాంట్లో మీకు సినిమా మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాబా క్యారెక్టర్, స్వామీజీ క్యారెక్టర్ చేశాను. మొన్న కానిస్టేబుల్ కనుక చాలా మంచి సినిమాలు చేశాను.
ఈ రిలీజ్కి నెక్స్ట్ మంత్లో మనకి స్వయంభూ అనే ఒక సినిమా ఉంది, నిఖిల్ సిద్ధార్థ గారి హీరో. ఓకే. అది రిలీజ్కి సిద్ధంగా ఉంది. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్. ఆఖరికి మన ఐ డ్రీమ్లో కూడా ఫన్ బిస్కెట్ అని చెప్పేసి ఒక కామెడీ షో చేశాను నేను, కామెడీ వెబ్ సిరీస్. చాలా బాగా హిట్ అయింది అది. వెబ్ సిరీస్ పేరు ఫన్ బిస్కెట్, మన ఐ డ్రీమ్లో ఉంటుంది అది, చూడండి. సరే, మన బ్రాహ్మణ నైవేద్యంలో వీటి రేట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మాకేం చెప్పగలరా? అంత రీజనబుల్ అండి, 50 రూపాయలు. అన్నీ 50 రూపాయలు ఉంటాయండి. మోస్ట్లీ 99% అన్నీ 50 రూపాయలు ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే అండి దీంట్లో రేట్లు ఉన్నాయి చూడండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే కనపడుతున్నాయి కదా, సో మేము ఇక్కడ కొన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో ట్రై చేయొచ్చా? అయ్యో, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీకోసం నేను అంటే మీరు గుడిలో మాత్రమే తినేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో, దద్దోజనం, ఓకే, పులిహార, సేమియా పాయసం, ఓకే, ఉప్మా అంటే మీరు రెగ్యులర్ మామూలుగా తింటారు కదా, ఈ కాంబినేషన్లో మీకు నేను ఇస్తాను. మీరు బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగలేదని చాలా జెన్యున్గా మీరు రివ్యూ ఇవ్వాలి. సో చూసారు కదా ఇప్పటి వరకు మన యాక్టర్ సతీష్ శర్మ, ఆయన ఫస్ట్ ఒక నటుడిగా అయితే ప్రారంభం చేశారంట ఫస్ట్. ఆ తర్వాత మనకి యూట్యూబర్గా చాలా చేశారంట వీడియోస్. ఆ తర్వాత మనకి ఈ బ్రాహ్మణ నైవేద్యం అనే షాప్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేశారనమాట. సో యాక్చువల్గా ఈయన ఇంతకుముందు చిన్నప్పుడు ఏదైతే ఉందో, చిన్నప్పుడు తన అమ్మ చేతి వంట ఎక్కువ తినేవాళ్ళంట. అది కూడా తన అమ్మ ఎవరైతే ఉన్నారో తన చేతి ముద్ద పెడితేనే తినేవాళ్ళు అనమాట. సో ఆ తర్వాత 2018లో వాళ్ళు తన మదర్ కాలం చేశారు. సో అప్పటి నుంచి ఫుడ్ తినాలి అన్నా కానీ, బయటికి ఎక్కడికి వచ్చినా కానీ కొంచెం హైజెనిక్గా లేకపోవడం వల్ల, సో ఆయన చేతితో తింటే, ఆయన చేతితో వండుకొని ఆయన చేతితో తింటే ఎలా ఉంటుందని చెప్పేసి ఇది ప్రారంభించారనమాట. సో ఆయన తింటూనే నేను తినడమే కాకుండా ఇంకొక నలుగురు కూడా పెడితే బాగుంటుంది ఈ హైజీనిక్ ఫుడ్ అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశారనమాట. సో మన ప్రైజెస్ కూడా చూసుకుంటే చాలా తక్కువలో ఉన్నాయి. ఏదైనా కానీ 50 రూపీసే ఉంది. అక్కడ ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, తింటే 50, ఇంటికి తీసుకెళ్తే 60 అని ఉంది. సో అది కూడా ట్యాగ్ లైన్ కూడా బాగుంది. అదే కాకుండా మనకి ఐటమ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసరికి పులిహోర, ఉప్మా, దద్దోజనం, పెసరట్టు ఉప్మా, నార్మల్ పెసరట్టు, గీ పెసరట్టు కూడా ఉంది. ఇదే కాకుండా వడ కూడా ఉంటుందన్న, ఈరోజు అయితే లేదు. సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి, మనకి ఈ ఫుడ్ ఐటమ్సే కాకుండా వేరే వేరే కూడా ఉంటాయి, ఇవే అని చెప్పలేము. సో మనకి ఒక 3 ఐటమ్స్ అయితే ఇచ్చారు, ఉప్మా అండ్ పులిహోర, దద్దోజనం ఇచ్చారు. సో ఒక్కోటి టేస్ట్ చేసి చూసి చెప్తాము ఎలా ఉందని చెప్పేసి. ఇక పులిహోర తిన్నాము ఫస్ట్ మనం. సో ఇది చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ మనకి ఉప్మా కానీ, దద్దోజనం కానీ, పులిహోర కానీ దీనికి ఇచ్చేటప్పుడు దానికి అది ఒక నైవేద్యం అని చెప్పి ఇస్తున్నారనమాట. వీటికి పేర్లను పెట్టకుండా ఇది నైవేద్యం అన్నారు. సో ఈ నైవేద్యం అని ఎందుకు అని అడిగితే శర్మ గారు ఏం చెప్పారంటే, కస్టమర్ని నేను దేవుళ్ళ చూసుకుంటాను. సో అందుకు మనం ఏది పెట్టినా మన నైవేద్యం పెట్టి దేవుళ్ళకే కదా. సో మరి నేను నా కస్టమర్ని దేవుడితో సమానంగా చూస్తున్నాను. సో అందుకని వాళ్ళకి నేను నైవేద్యాన్ని కూడా ఈ ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళని నైవేద్యంగా భావిస్తున్నాను. సో అదే కాకుండా మనకి నేను ఏది సేవ అయితే ఏం చేయట్లేదు. సో ఇది ఇక్కడ నేను చేస్తున్న బిజినెస్, అది కూడా న్యాయంగా చేస్తున్నాను, అది కూడా హైజీనిక్గా ఫుడ్ అందిస్తున్నానని చెప్పేసి చెప్పారు. సో మనం ఇప్పుడు పులిహోర అయితే అయిపోయింది. నెక్స్ట్ మన ఉప్మా ఉంది, ఉప్మా ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుంది, నేను నిజంగా బాగుంది ఉప్మా. సో మనకి ఉప్మా మీద మనకి నెయ్యి కూడా యాడ్ చేశారనమాట. సో ఎవరైనా కానీ, మనకనే కాదు ఎవరైనా కానీ ఉప్మా తీసుకుంటే దానికి నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ దద్దోజనం ముందు కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. యాక్చువల్గా మనం గుళ్ళో మనం తింటాం కదా, సో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకొక 2 ఐటమ్స్ అయితే ట్రై చేయబోతున్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్ తీసుకుందాం, నెక్స్ట్ ఏది వస్తుందో చూసి దాన్ని బట్టి తెచ్చుకుందాం. సో మనకి ఇక్కడ 3 చట్నీలు అయితే ఇచ్చారు పెసరట్టు ఉప్మా తినడానికి. మెయిన్గా వచ్చేసరికి పల్లి చట్నీ. సో ఎలా ఉందో చూద్దాం ఇది. జనాలు చెప్పడం కాదు, ఇక్కడ నిజంగానే చాలా బాగుంది. సో నెక్స్ట్ మనం ఇంకొక ఐటెం ఇంకొక చట్నీతో ట్రై చేస్తున్నాం. ఇది వచ్చేసరికి పుదీనా చట్నీ.
ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనకి రెడ్ చట్నీ ఉంది, టమాటా చట్నీ. ఒకటనేం కాదు, మనం ఆ చట్నీస్ ఏమైతే ఉన్నాయో సో ఈ చట్నీస్లో మనకి ఎందులో ముంచుకుందన్నా బాగానే ఉంది. సో మనం ఒకసారి ఉప్మాతో కలిపి తినచూద్దాం ఇది ఎలా ఉందో. ఉప్మా కూడా భలే ఉంది. ఇది తింటుంటే మొత్తం ఫ్లేవర్ కొంచెం పుల్లగా బాగుంది తినడానికి కూడా. సో మనం ఇప్పుడైతే మొత్తం ఐటమ్స్ మొత్తం తిన్నాం. సో మెయిన్గా మనం తిన్న ఐటమ్ వచ్చేసరికి పులిహోర, ఉప్మా అండ్ దద్దోజనం, పెసరట్టు ఐటమ్స్ అయితే ట్రై చేస్తాం. సో ఈ ఐటమ్స్ నాకైతే బాగా నచ్చింది పెసరట్టు ఉప్మా. ఇక్కడ చాలామంది చెప్పారు ఇక్కడ పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుందని. సో నేను ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం ఉన్నాను. పాయసం బాగుంది, పులిహోర బాగుంది, దద్దోజనం కూడా బాగుంది. అన్నిటికంటే నాకు ఈ పెసరట్టు అయితే బాగా నచ్చింది. సో దీని అడ్రస్ వచ్చేసరికి చాలామంది తెలుసు, కేబుల్ బ్రిడ్జ్ కానీ నార్పేట మాల్ కానీ. సో అక్కడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ డెడ్ ఎండ్ వస్తుంది. ఆ డెడ్ ఎండ్ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వస్తే మనకి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ దగ్గర రైట్ తీసుకుంటే ఇక్కడ మీద స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ స్ట్రైట్గా కనపడుతుంది బ్రాహ్మణ నైవేద్యం అని. సో ఇది ఒక చిన్న ఫుడ్ స్టాల్. మనం ఇక్కడ ఒకవేళ మీరు బైక్ వేసుకొచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ మన పక్క పార్కింగ్లో కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఎవరైనా వస్తే ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి, అన్ని ట్రై చేయండి. నాకైతే స్పెషల్గా వచ్చేసరికి ఈ పెసరట్టు ఉప్మా చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా ఎస్పెషల్గా చట్నీస్ కూడా మనకు 3 రకాలు ఇచ్చారు. ఈ 3 రకాల చట్నీలో కూడా మనకి ఎస్పెషల్లీ ఈ పుదీనా చట్నీ చాలా బాగుంది. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం ఇప్పుడైతే మనం ఇక్కడ బ్రాహ్మణ నైవేద్యానికి అయితే వచ్చాం కదా, ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. సో వాళ్ళలో ఒకరినైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. హాయ్ బ్రో. ఓకే, మీరు ఇక్కడ బ్రాహ్మణ నైవేద్యానికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? నేను యాక్చువల్లీ 6 months నుంచి ఇటువైపు పోతుంటాను కాబట్టి నాకు కనిపించలేదు. వన్స్ అలా ప్రమోషన్ అవ్వగానే ఇక్కడ వచ్చి టేస్ట్ చేశాను. సో వన్స్ టేస్ట్ చేయగానే ఇట్ వాజ్ రియల్లీ గుడ్. మళ్ళా వస్తున్నాను అన్నమాట. ఎవ్రీడే నేను ఇలా పోతూ ఉంటాను, తినేసి పోతూ ఉంటాను అన్నమాట. హాయ్ సార్, మనకి బ్రాహ్మణ నైవేద్యం ఫుడ్ స్టాల్ ఉంది కదా, ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా? జస్ట్ ఒక 3 days బ్యాక్ తిన్నాను. ఓకే, ఎలా అనిపించింది? సో ఇట్స్ గ్రేట్, బాగా అనిపించింది. ఓకే, మనకి ఫుడ్ హైజెనిక్ అండ్ టేస్టీగా కూడా ఉంది అంటున్నారు, దానికి ఎలా ఉంది? యా ఫుడ్ ఈస్ వెరీ టేస్టీ. సో నేను ట్రై చేసిన డిష్ వచ్చేసి లైక్ పెసరట్టు ఉప్మా విత్ ఘీ. సో అది చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDream ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.